ड्राइवर नायकत्व पागल है क्या बोलो 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 तो बोलो शुरू करो अरे ट्राई शुरू कर अरे अधिका बात करेंगे కేంద్ర ప్రభుత్వం మాకు ఒక 106 అనే సెక్షన్ మాకు విడుదల చేసింది డ్రైవర్ పరంగా యాక్సిడెంట్ పరంగా. ఈ యాక్సిడెంట్ అనేది అకస్మాత్తుగా జరిగింది. దానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరిమానా. అంటే మేము చేసుకున్నది డ్రైవర్ 7 లక్షల రూపాయలు ఉండి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మేము బతకాలనుకునేది అయితే ఈ డ్రైవర్ ఫీల్డ్కి అనేది రాకుండా మా దగ్గర అంత స్తోమత ఉండి ఉంటే డ్రైవర్ అనేది చేయడు. ఈ డ్రైవర్ శిక్ష అమలు చేసింది వాళ్ళకు డ్రైవర్లకు. డ్రైవరు అనుకొని చేయడు. యాక్సిడెంట్ అనేది అనుకొని చేసేది కాదు, అకస్మాత్తుగా జరిగేదే యాక్సిడెంట్. దానికి ఇటువంటి రూల్ పెట్టిరు అంటే దానికి ముందు మన రోడ్లు కరెక్ట్ లేవు, మన స్టేట్లో రోడ్లు కరెక్ట్ లేవు. మన ఇండియాలో బయట కంట్రీ మీరు ఉదాహరణకు తీసుకుంటే బయట కంట్రీలలో రోడ్ల మీద దాని సెక్షన్ ప్రకారం లైన్స్ ఉంటాయి. అప్పుడు అలా చేసినప్పుడు మాకు ఇటువంటి శిక్ష అనేది అమలు చేయరు. అప్పుడు డ్రైవర్ బాధ్యత తీసుకుంటాడు. మేము కరెక్ట్ ఉంటాం, రోడ్లు కరెక్ట్ లేవు, అసలు మెయిన్ రోడ్లు కరెక్ట్ లేవు. ఇటువంటి జీవో పాస్ చేస్తుంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అంతా మా దగ్గర స్తోమత ఉండి ఉంటే 7 లక్షల జరిమానా కట్టి 10 సంవత్సరాలు జైలు అనుభవించి బతకాలనుకుంటే ఈ డ్రైవర్ ఫీల్డ్కి రారు. అది మా ఇప్పుడు ఈ జరిమానాతోటి మేము భరించుకోవాలనుకుంటే నేను పోయి అక్కడ ఉంటే మా ఫ్యామిలీలు ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, మేము ఎట్లా ఇది కావాలి, మా కుటుంబ సభ్యులు బతకడానికి వీలు పడదు. ఇది మాకు ఈ సెక్షన్ 106 సెక్షన్ ఉన్న దీన్ని రద్దు చేయాలని మేము ఒక ధర్నా పరంగా ఇక్కడికి వచ్చినాము. మాకు న్యాయం జరగాలని చెప్తున్నాము మా డ్రైవర్.